హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో పేమెంట్ అనేది ఎంతమంది అప్రూవల్ చేసిన తర్వాత క్రెడిట్ అవుతుందో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ సెక్రటరీ వచ్చి ఇంటి కొలతలను వాళ్ళు చెప్పిన విధంగా ఉందో లేదో చూస్తారు. 400 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా, 600 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఫోటో తీస్తారు. అప్పుడు బిల్ స్టేజ్ ఎంట్రీ అనేది అవుతుంది. తర్వాత ఏఈ గారు వచ్చి కూడా ఇంటి కొలతలను కొలుస్తారు. కరెక్ట్‌గా ఉన్నట్టయితే ఏఈ అప్రూవల్ అవుతుంది. ఫోటో తీసిన ఫస్ట్ వీక్‌లో ఏఈ అప్రూవల్ అవుతుంది. తర్వాత డీఈ అప్రూవల్ అవుతుంది. ఆ తర్వాత పీడీ అప్రూవల్ కూడా అవుతుంది. సెకండ్ వీక్‌లో ఫ్రైడే రోజు ఈఈ అప్రూవల్ అవుతుంది. ఎస్ఈ అప్రూవల్ అవుతుంది. సిఈ అప్రూవల్ కూడా అవుతుంది. అలాగే జీఎంఎఫ్ అప్రూవల్ కూడా అవుతుంది. సాటర్డే రోజు ఎండీ అప్రూవల్ అవుతుంది. బిఎల్ స్టేజ్ అయితే బిఎల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ డన్ అని చూపిస్తుంది సాటర్డే రోజు. మండే రోజు మనీ అనేది క్రెడిట్ అవుతుంది. ఇప్పటి వరకు మీకు ఎంత పేమెంట్ క్రెడిట్ అయ్యిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.